సార్ మేము పవర్ బీఐ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నాం. కానీ కాల్స్ అయితే రావట్లేదు. అసలు పవర్ బీఐ జాబ్స్ ఐటీ మార్కెట్‌లో జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయా? లేదా? ఇన్ కేస్ పవర్ బీఐ జాబ్ ఓపెనింగ్స్ ఉంటే మరి మాకు కాల్స్ ఎందుకు రావట్లేదు? మేము ఏమైనా అడిషనల్ స్కిల్స్ నేర్చుకోవాలా? లేకపోతే డిఫరెంట్ వేలో ఏమైనా ట్రై చేయాలా? ఇలాంటి క్వెరీస్ అండ్ మెసేజెస్ సో నేను రోజైతే చూస్తున్నాను. సో దానికోసం అయితే నేను ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. సో యాక్చువల్‌గా అయితే పవర్ బీఐ జాబ్స్ అయితే ఐటీ మార్కెట్‌లో ఉన్నాయండి. ఓకే. కానీ ఎందుకు కాల్స్ రావట్లేదు? మీరు చేస్తున్న మిస్టేక్స్ ఏంటో నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. సో, ఈ వీడియో ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా. అప్పుడు మీకు అర్థమవుతుంది ఏం చేస్తున్నారు? ఎలాంటి మిస్టేక్ చేస్తున్నారనేది. ఓకే. అండ్ ఎలాంటి రిక్వైర్మెంట్స్, ఎలాంటి స్కిల్స్‌ని ఐటీ కంపెనీస్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాయి పవర్ బై డెవలపర్ నుండి అనేవి మనం కంప్లీట్‌గా డిస్కస్ చేద్దాం. మెయిన్ టాపిక్‌లోకి ఎంటర్ అయ్యే ముందు మీరు కానీ మన యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఇలాంటి లేటెస్ట్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్‌ని, ఐటీ ఇన్ఫర్మేషన్‌ని, సాఫ్ట్‌వేర్ రిలేటెడ్ స్కిల్స్ ఇన్ఫర్మేషన్‌ని నేను ఎప్పటికప్పుడు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్‌ని నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఓకే. సో వితౌట్ వేస్టింగ్ యువర్ టైమ్ లెట్ us స్టార్ట్ ది మెయిన్ టాపిక్. ఎందుకు నాకు పవర్ బిఐ జాబ్స్ మీద కాల్స్ రావట్లేదు? ఏమైనా పవర్ బిఐ జాబ్స్ ఓపెనింగ్స్ ఏమైనా తగ్గాయా? మార్కెట్‌లో లేవా? ఐటీ మార్కెట్‌లో లేవా జాబ్ ఓపెనింగ్స్ అనేది మీకు చాలామందికి వస్తున్న డౌటు. సో, నేను దానికోసమని సో, చాలామంది ఈ క్వెషన్ అడుగుతున్నారు. ఇలాంటి డౌట్స్ అయితే రైజ్ చేస్తున్నారు. సో, అందుకోసమని నాకు డౌటొచ్చి అసలు జాబ్స్ ఉన్నాయా? లేదా? అనేది నేను ఒక డిఫరెంట్ జాబ్ పోర్టల్స్‌లో ట్రై చేశానండి. డిఫరెంట్ కీవర్డ్స్ సెర్చ్ యూజ్ చేసి, ఫిల్టర్ చేసి ఓకే. లింక్డ్ఇన్‌లో కూడా సెర్చ్ చేశాను. సో, పవర్ బిఐ మీద జాబ్స్ అయితే ఉన్నాయండి. సో, నేను మీకు ప్రూఫ్ కూడా చూపిస్తానండి ఇంకొక 2 మినిట్స్‌లో నా ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి. ఓకే. సో, నేనైతే నౌకరీ జాబ్ పోర్టల్స్‌లో సెర్చ్ చేశానండి. ఎందుకంటే అది నంబర్ 1 జాబ్ పోర్టల్ మీ అందరికి తెలిసిందే. అందరూ కూడా మాక్సిమం దాంట్లోనే మీ రెజ్యూమ్స్‌ని అప్లోడ్ చేస్తుంటారు. సో, అక్కడికి వెళ్లి నేను సెర్చ్ చేస్తే నేను ఫిల్టర్ చేయకముందు పవర్ బిఐ డెవలపర్ జాబ్ ఓపెనింగ్స్ మీకు అరౌండ్ 95,000 చూపించాయండి. నేను ఫ్రెష్ జాబ్స్ లాస్ట్ 30 డేస్‌లో పవర్ బిఐ జాబ్స్ ఎన్నున్నాయని నేను సెర్చ్ చేస్తే అరౌండ్ 45,000 జాబ్స్ అయితే ఉన్నాయండి. ఇంకా మీరు ఫిల్టర్ చేస్తే మీకు అట్‌లీస్ట్ 30,000 జాబ్స్ అయితే మీకు అట్‌లీస్ట్ మీకు 30,000 పవర్ బిఐ జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయండి. ఎందుకు కాల్స్ రావట్లేదనేది మరి మీకెందుకు కాల్స్ రావట్లేదు? మరి కంపెనీస్ ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాయి? ఎలాంటి అడిషనల్ స్కిల్స్‌ని కంపెనీస్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాయి ఫ్రమ్ పవర్ బిఐ డెవలపర్ అనేది నేను మీకు ల్యాప్‌టాప్ స్క్రీన్ షేర్ చేసి కంపెనీస్ ఎగ్జాక్ట్‌గా ఏ స్కిల్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాయి ఫర్ పవర్ బిఐ డెవలపర్. మనం ఓన్లీ పవర్ బిఐ డెవలపర్ స్కిల్స్ నేర్చుకుంటే సరిపోతుందా లేదా పవర్ బిఐ జాబ్స్ రావడానికి? మరి అడిషనల్ స్కిల్స్, అసోసియేటెడ్ స్కిల్స్ ఇంకా కంపెనీస్ ఏమైనా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాయనేది మీకు అర్థమవుతుంది. ఇంకా మీరు ఎలాంటి మిస్టేక్స్ చేస్తున్నారు మీకు కాల్స్ రాకపోవడానికని నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఇంక మనం వెయిట్ చేయకుండా ల్యాప్‌టాప్ స్క్రీన్ అయితే షేర్ చేస్తాను మీకు. ఒకసారి చూడండి. ల్యాప్‌టాప్ స్క్రీన్ అయితే షేర్ చేశాను. ఓకే. మనం ఇమ్మీడియేట్‌గా గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేద్దాం. సో, నేను ఆల్రెడీ naukri.com జాబ్ పోర్టల్ అయితే ఓపెన్ చేశాను. మీరందరూ కూడా మాక్సిమం నౌకరీ జాబ్ పోర్టల్‌లోనే మీ ప్రొఫైల్స్‌ని అప్లోడ్ చేసుంటారనుకుంటున్నాను. ఓకే. సో, నేనైతే ఫిల్టర్ చేశానండి. లాస్ట్ 30 డేస్‌లో ఎన్ని పవర్ బై జాబ్స్ ఓపెనింగ్స్ ఉన్నాయని నేనైతే ఫిల్టర్ చేశాను. సో, మీరిక్కడ చూడొచ్చు. అరౌండ్ 46,506 జాబ్ ఓపెనింగ్స్, పవర్ బై జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయండి. ఓకే. సో, మరి కంపెనీస్ ఏ స్కిల్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాయి పవర్ బిఐతో పాటు అనేది మనం ఒకసారి చూద్దాము. సో, ఇక్కడ ఒక కంపెనీ అయితే ఉంది చూద్దామండి. పవర్ బిఐ కన్సల్టెంట్ అనేది ఇది 4.4-6 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళని ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. అండ్ రిమోట్ వర్క్ జాబ్. సో, వీళ్ళు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారంటే పవర్ బిఐతో పాటు డేటా వేర్ హౌసింగ్, క్లౌడ్, అజూర్, స్నోఫ్లేక్. ఓకే. అండ్ ఇంకొక కంపెనీ కూడా చూద్దామండి. ఇవన్నీ కూడా ఫ్రెష్ అండి. 1 డే బ్యాక్ ఇవి అప్డేట్ చేశారు. సో, ఈ కంపెనీ కూడా పవర్ బిఐ మైక్రో స్ట్రాటజీ డెవలపర్ అని ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. అండ్ 4-9 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్‌ని హైదరాబాద్ లొకేషన్. అండ్ ఏమేం స్కిల్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాయి పవర్ బిఐతో ఒరాకిల్, ఐటీ స్కిల్స్, పైథాన్, క్లౌడ్, బిగ్ డేటా ఇలా అజూర్ ఇలాంటి స్కిల్స్‌ని కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాయి. సో, మీకు ఎందుకు ఈ జాబ్ ఓపెనింగ్స్ చూపిస్తున్నానంటే జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. కానీ కంపెనీస్ ఏంటంటే కొన్ని అడిషనల్ స్కిల్స్ కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాయి. మీరు ఓన్లీ పవర్ బిఐ ఒక్కటే నేర్చుకుంటే కాల్స్ అనేవి కొంచెం తక్కువ రావచ్చు. ఓన్లీ పవర్ బిఐ స్కిల్స్ మీద కొన్ని కంపెనీస్ మాత్రమే మీకు కాల్స్ చేయొచ్చు. ఎవరికైతే మల్టీ స్కిల్స్ మీద ఎక్స్‌పీరియన్స్ ఉంటుందో వాళ్ళకి ఎక్కువ కాల్స్ రావడానికి ఛాన్స్ ఉంటుందండి. ఓకే. చూడండి ఇక్కడ లుకింగ్ ఫర్ బిజినెస్ అనలిస్ట్, పవర్ బిఐ టాబ్‌లు, ఎంఎస్‌బిఐ టాబ్‌లు, బిజినెస్ ఇంటెలిజెన్స్, ఎండీఎక్స్, డేటా అనలిస్ట్ ఇలాగా.
చాలా జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయండి. వాళ్ళకి క్లయింట్ ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ స్కిల్స్ మ్యాచ్ అయితేనే మీకు కాల్స్ వస్తాయండి. అయితే ఇక్కడ కూడా ఒకటి చూడండి, ఈటీఎల్ రిలేటెడ్ పవర్ బై డెవలపర్‌కి ఈటీఎల్ తెలిసి ఉండాలని, డేటా ప్రొఫైలింగ్ సిస్టమ్ ఇలాగా అడిషనల్ స్కిల్స్ ఎవరికైతే తెలిసుంటాయో వాళ్ళకి జాబ్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాల్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. సో ఇంకొక ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ చూద్దాము. అదేంటంటే లింక్డ్ఇన్ అండి. నేను ఆల్రెడీ సెర్చ్ చేసి పెట్టాను. నేను ఆల్రెడీ సెర్చ్ చేసి ఫిల్టర్ చేశాను. సో పవర్ బై డెవలపర్ ఇన్ ఇండియా అని నేను ఫిల్టర్ చేస్తే అరౌండ్ 1,23,000 జాబ్ ఓపెనింగ్స్ అయితే ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తుంది. కానీ ఇంకా ఫిల్టర్ చేస్తే ఇది అరౌండ్ 40,000 to 50,000 జాబ్ ఓపెనింగ్స్ అయితే మీకు కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా అయితే ఉంటాయి పవర్ బై డెవలపర్స్‌కి. సో చూడండి ఇక్కడ పవర్ బై డెవలపర్ పొజిషన్ అని. సో పవర్ బై డెవలపర్ చెన్నై లొకేషన్ ఉంది. వీళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు స్కిల్స్ అంటే, సో ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ అని, ఓకే, వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ పైథాన్ ఆర్ ఎస్క్యూఎల్ ఇలాగా డిఫరెంట్ స్కిల్స్‌ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాయండి కంపెనీస్. ఓకే. సో ఇలాగ డిఫరెంట్ స్కిల్స్‌ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి ఒక క్యాండిడేట్ నుండి. అందువల్ల మీకు కాల్స్ అనేవి తక్కువ వస్తున్నాయి. మీరు ఓన్లీ పవర్ బై స్కిల్స్ నేర్చుకొని ఉంటారు. ఇక్కడ ఇంకోటి చూద్దామండి, విజువలైజేషన్ డెవలపర్ అని. సో విజువలైజేషన్ డెవలపర్‌కి కూడా వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే minimum 3 years of specific experience in building visualization application using tools like Power BI, Tableau, Click. Strong SQL experience must and a scripting experience in Java, Python will be plus. అలానే ప్రిఫర్ చేస్తారు. సో ఇలాగా డిఫరెంట్ అడిషనల్ స్కిల్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి క్యాండిడేట్ నుండి. ఓకే, మీరు ఓన్లీ పవర్ బిఐ నేర్చుకొని మీకు ఓన్లీ పవర్ బిఐ స్కిల్స్ మీద నాలెడ్జ్ ఉండి ఆర్ ఎక్స్పీరియన్స్ ఉంటే కాల్స్ అనేది తక్కువ రావడానికి ఛాన్స్ ఉందండి. ఓకే, దట్స్ ఆల్ గైస్ మైండ్. సో మీకైతే డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను. సో పవర్ బిఐ డెవలపర్ జాబ్స్కి కంపెనీస్ ఇంకా మోర్ స్కిల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. మల్టిపుల్ స్కిల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి క్యాండిడేట్ నుండి. మీరు ఓన్లీ పవర్ బిఐ స్కిల్స్ నేర్చుకుంటే జాబ్స్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. కొన్ని కంపెనీస్ మాత్రమే ఓన్లీ పవర్ బిఐ స్కిల్స్ వాళ్ళని హైర్ చేస్తున్నాయి ప్రజెంట్ అయితే. సో ఎవరికైతే అడిషనల్ స్కిల్స్, అసోసియేటెడ్ స్కిల్స్ పవర్ బిఐతో పాటు ఇంకా మోర్ దెన్ 1 స్కిల్స్ ఉంటాయో వాళ్ళని మిగతా కంపెనీస్ అయితే ఎక్కువ మందిని హైర్ చేసుకుంటున్నాయండి. సో అందువల్ల మీరేం చేయాలంటే ఏవైతే పాపులర్ టెక్నాలజీ అసోసియేటెడ్ స్కిల్స్ ఉంటాయో అవి కూడా నాలెడ్జ్ అయితే తెచ్చుకోండి, నేర్చుకోండి. ఓకే, అప్పుడు మీకు కాల్స్ రావడానికి ప్లస్ జాబ్ రావడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. ఓకే, సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఇమీడియట్గా షేర్ చేయండి. ఎవరైతే పవర్ బిఐ కోర్స్ చేసి ఇంకా కాల్స్ రావట్లేదని స్ట్రగుల్ అవుతున్న వాళ్ళకి డెఫినెట్గా ఈ వీడియో హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, సో మీకు కూడా అదే ఫీలింగ్, మీకు కూడా ఈ వీడియో హెల్ప్ అని అనిపిస్తే వెంటనే మీ సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్స్లో షేర్ చేయండి, మీ గ్రూప్స్లో షేర్ చేయండి. డెఫినెట్గా ఈ వీడియో అయితే వాళ్ళకి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఓకే, సో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.